మిమ్మేల హత్తుకొనడు, ప్రతివాసుడు మిమ్మేల హత్తుకొనడు. ప్రపంచంతా వ్యాపించినటువంటి వాడు, భక్తి లేని వాడికి భక్తి ఇచ్చేటువంటి వాడు, భక్తులకు అండగా ఉండేవాడు నిన్ను హత్తుకోడా అని అన్న పద్యం బాబా గారు. ఇది మళ్ళీ చెప్పన్నాడు ఆయన. ప్రతివాసుడు మిమ్మేల హత్తుకొనడు అని పద్యంలో చివరి పాదం చెప్పారు. కాదు ఇట్లా మార్చన్నారు. ఏమిటన్నా, ప్రతివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు, మిమ్మేల ఎత్తుకొనడు. ఇలా ఎత్తుకుంటాడా భక్తుల్ని అని అక్కడికక్కడ మార్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. ఇంత అందంగా మాట్లాడతారా? తెలుగు భాషని ఇంత అందంగా చెప్పవచ్చునా? మనందరం గీత అని విన్నాం, భగవద్గీత. గీత దాన్ని తిప్పేయండి తాగి. గీతను చదవడంగా చేయాల్సింది, గీత తాగి త్యాగివిగా అన్నాడు. అది సత్సాయి బాబా గారంటే. గీతను తాగి త్యాగి అవ్వాలయ్యా, అదే భగవద్గీత సందేశం చెప్పారు. పైగా ఆకార మానవుడే కానీ ఈనాడు విచార మానవుడు కాడన్నాడు. అని పైకి ఆకారంగా మానవుడే, లోపల దానవుడు. వాడు మానవుడు కాదు, దానవుడే. ఆకార మానవుడు కానీ ఆచార మానవుడు కాదు. వాడి యొక్క మానవతా విలువలు వాడిలో లేవు అంటూ ఎంతో అందంగా సరళంగా చెప్పారు. అయితే ఈయన బాబా గారి గురించి చెప్పడానికి వచ్చాడేమో అని కొందరు అనుకోవచ్చు. ఒక 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు వారితో గడిపినటువంటి జీవితం. అందువల్ల ఠాకామాటు మరణించడం కష్టం. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తాను. అయినా మీ ఉత్సాహం కోసం చెప్తాను. ఆంధ్రదేశంలో మరో కవి ఉన్నారు, నవయుగ కవి చక్రవర్తి జాషువా, గుర్రం జాషువా. ఎంత బాగా చెప్పాడు చూడండి ఆయన. నేతాజీ కావ్యం రాశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై రాస్తూ అందులో పద్యం రాశాడు. మా దేశస్తులరా నాయన నీకు సహాయపడతారా? అబ్బే, ఎవడికి వస్తే వాడికి డబ్బు కొట్టి పైకి వచ్చేసరికి తప్ప నీకెవరూ సహాయం చేయరా అంటూ పద్యం రాశాడు. ఏమంటాడు ఆయన? జుట్టు బొట్టు ధరించి సీమదొర దుస్తులు దాల్చి, జుట్టు బొట్టు ధరించి సీమదొర దుస్తులు దాల్చి. ఈ కాపులు ఇల్లు మంచి స్టైల్గా ఉంటాడు వాడు. ఏ ఎండగా గొడుగు పట్టందారిన, ఎండగా గొడుగు అంటారే ఎవడు పోయిస్తున్నాడు వాడికి కాకపడ్డం అన్నమాట. ఏ ఎండగా గొడుగు పట్టు గుణభ్రష్టాధములు నీకు తోడుగా నిల్తురే. నీకెవరో సహాయపడతారా అంటాడు. అబ్బా జాషువా ఏమన్నావయ్యా అంటాడు. అలాగే ఆయన జాషువా గారు ముంతాజ్ మహల్ అని ఇంకొక గ్రంథం రాశాడు. తాజ్మహల్ ముంతాజ్ బేగం మీద రాశాడు. ఎంత అందంగా రాశాడంటే, ఆయన అన్నాడు షాజహాన్, మా ఆవిడకేమో రోగంగా ఉంది, రోగం పోవటం లేదు, కాస్త మొక్కు ఉంటే రోగం పోతుంది అనుకున్నాడు. మనకు ముందుగా వెంకటేశ్వర మొక్కుకుంటాం కదా, అలాగే ఆయన కూడా మొక్కుకున్నాడు. ఏమంటాడు చూడండి, 1,00,000 దీనారములు భూతల్లేశ్వరుడు అల్లాకి మొక్కుకొనియే. ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు మాట అది ఇస్తాడు ఎప్పుడు భార్యకి బాగుంటే. 1,00,000 దీనారములు భూతల్లేశ్వరుడు అల్లాకి మొక్కుకొనియే, కానీ ఇల్లాలు స్వస్థతగాంసతయే. ఆర్యడి రోగం నయం అవ్వలేదు. ఇక్కడ జాషువా అంటున్నాడు, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. చెండతరుడైన విధి లంచగొండిగాను, చెండతరుడైన విధి లంచగొండి కాదు. నీ లంచాల్లో దేవుడిని లంచ పెట్టుకుంటావయా అని మహాకవి జాషువా గారు. ఆ కవి అంత బాగా రాస్తాడు. ఫిరదౌసీ గ్రంథం రాశాడు. వాడికేమో పెద్ద కావ్యం రాస్తే ఆ రాజుగారు 100 రూపాయలు అందించాడు. ఇప్పుడు కడుపు మండిపోయి, ఒక్కొక్క పద్యంబు రచయించితి, ఒక్కొక్క రక్తపు బొట్టు మెనిలో వృధాశ్రమయ్యే. నా శరీరం నుంచి ఒక్క రక్తబొట్టు పద్యంగా రాశాడు. నీచుడు అనురా అంటాడు ఆయన. ఎంత బాగా కావ్యాలు రాశాడు ఆధునిక దాంట్లో. అలాగే ఆధునిక కవుల్లో మహాకవి దేవుడు కృష్ణశాస్త్రి గారు చాలా గొప్పవాడు. ఎంతో అందంగా రాశాడు.
ఆయన రాసిన పద్యం మనం బాబా వారికి కూడా అన్వయించుకోవచ్చు కనుక అట్లా అన్వయించుకోదగిన కీర్తనలోని ఒక భాగం మీకు తెలియజేస్తాను. ఎన్ని సుఖముల గూర్చి ఎల్లమితో నాకు, ఎన్ని సుఖాలు ఇచ్చావయ్యా నాయన ప్రేమతో నాకు చెప్పలేనయ్యా. సన్నుతింపగానేరా స్వామి నీ కరుణనే, సన్నుతింపగానేరా స్వామి నీ కరుణనే, మన్నామస్కృతులీవే మన్నించి గై కొనవే. నా నమస్కారాలు నన్ను అనుగ్రహించి క్షమించి అది అందుకోవయ్యా అని మహాకవి కృష్ణశాస్త్రి రాశారు. మహాకవి జోగి కృష్ణశాస్త్రి గారు భావకవి, పరమాద్భుతుడి కవిత్వాన్ని రాసినటువంటి వాడు, సామాన్యుడు కాదు. కనుక ఈ ఆంధ్ర భాష గురించి మాట్లాడేటప్పుడు పాపయ్య శాస్త్రి గారు రావాలి, జాషువా రావాలి, కృష్ణశాస్త్రి గారు రావాలి. ఏదో మనసుకు కొంతమందిని ఈ కొద్ది సమయంలో చెప్పగలిగాను. నాకున్న పిచ్చికి ఇంకేదైనా చెప్పగలను, కానీ సమయం చాలా తక్కువ అని చెప్పారు. కానీ నాకెందుకో మళ్ళీ ఇంకోసారి గోవాకు వస్తానేమో అనిపిస్తుంది. నాకు అలా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువసేపు మీతో మాట్లాడతానేమో అని కూడా అనిపిస్తుంది. నాకు మీరు తప్పగా పిలుస్తారేమో, అది దైవ సంకల్పమేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అందువల్ల మరల నేను వచ్చినప్పుడు ఇలాంటివి మాట్లాడుకున్నాం. దాదాపు ఒక 10 నిమిషాలే ఉంది నాకు. ఈ సభలో మా శ్రీమతి విజయలక్ష్మి కూడా పాల్గొంది. తానేమో హిందీ విద్యార్థి, నాకు తెలిసినప్పటి నుంచి హిందీలో రాష్ట్ర భాష విశారద ఇవన్నీ భాష అయింది. అదేమిటో బాబా గారు ఈ మధ్య కొంత ప్రేరణ వలన కొన్ని పద్యాలు రాసిందా, ఏమన్నా రాగి ఆశ్చర్యంగా తానే రాసిందా, ఎక్కడి నుంచి కాపీ కొట్టిందని కూడా నాకు భయం అన్నమాట. నాకు తెలిసినప్పుడు హిందీయే. ఇప్పుడు తెలుగు పద్యాలు ఎట్లా వచ్చాయి? బాబా గారు ప్రేరేపించి నా చేత రాయించారు ఉంటుంది. మరి నేను చదివిన ఇతర కవుల దగ్గర ఈ పద్యాలు లేవు కనుక ఆయన ప్రేరణ అందించుంటారు, ఇవి రాసి ఉంటుంది అని కాలక్రమేణా నమ్మాను. కాస్త ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కనుక ఆయన రాసిన 2 పద్యాలు తాను కూడా చెప్తే అప్పుడే సభకి నిండుగా ఉంటుంది, తాను వచ్చినందుకు సార్థకత ఉంటుందని కోరుకుంటూ విజయలక్ష్మి 2 పద్యాలు మీకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. పది నిమిషముల సమయం మనకు ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. We thank you wholeheartedly for giving us the bonus for about 10 minutes of our question and answer session. Thank you very much. Any questions, please? లేచి నిర్భయంగా అడగండి. తెలిస్తే చెప్తాను, లేకపోతే తెలియదంటా కానీ బుకాయించాను. అది మాత్రం మీరు గ్యారంటీ పెట్టుకోవచ్చు. అడగండి బాబా, యథేచ్ఛగా అడగండి. మన ఇంట్లో అనుకుంటున్నా కూడా అడగండి. I request you to come forward with your questions liberally without any kind of reservation or hesitation. Please. సరే అయ్యా నా డౌట్ కాదు సార్, నా ఫ్రెండ్ ఒక ఆయన అడిగారు డౌట్. ఏమండి చెప్పండి. అంటే జీవితానికి ఆధ్యాత్మికం తప్పనిసరిగా, ఆధ్యాత్మికం ఉంటే జీవితం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికం లేని జీవితానికి అర్థమేంటి? ఓహో, ఏమడిగావయ్యా? ఈ స్పిరిచువాలిటీ నెసెసరీ ఫర్ లైఫ్? If there is life without spirituality, how is it going to be? Good question. పప్పు ఉంటే ఎలా ఉంటుంది? ఆ పప్పులో కొంత ఉప్పు కూడా కలిపితే ఎలా ఉంటుంది? ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక లేని జీవితం అలాగే ఉంటుంది. Dal with salt carries with it the taste, and the dal without the salt is life without spirituality. Thank you. Any more questions?
మీరు ఇలా పెట్టుకోండి. చెప్పండి. భక్తులు ఆఫ్ చేశారేమో. భక్తులు సత్యసాయిబాబా భక్తులందరూ సాయిబాబా భగవంతుడిగా భావిస్తారు, భగవంతుడిగా పూజిస్తారు. కానీ ఇతరులకు మాత్రము కొందరికి మాత్రము సాయిబాబా వేరే విధంగా, అసలు సాయిబాబాను భగవంతుడిగా భావించాలా లేదా అనేది ఒక సందేహం వస్తుంది. వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ గురించి ఏం చెప్తారు? The question is, some consider Baba as totally divine in avatar, and those that believe him, don't believe him as God. What is that you are going to comment on that? That's the question. ఇక్కడ మనం ఈయన కూడా సంతోష పెడితే టైం ఇస్తాడని ఇంగ్లీష్ మారుస్తున్నాను. ఇందులో స్వార్థం ఉంది నాకు. ఏమండి, అందులో ఆయన బాగా అనువాదం 23 ఏళ్ళు చేయడం అలవాటు లేదు కదా, అలా బడబడ వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో ఆంతర్యం ఏమి అంటే ఆయన మాటలు చెప్తాను. ఎస్ అనువారికి ఎస్ అనురా, నో అనువారికి నో అనురా, యస్సు నోలు మన నోటికి కానీ, యస్సు నోలు మన నోటికి కానీ, సాయికి సర్వం ఎస్ 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 ఎస్. నీవు దేవుడివే, ఎస్. నువ్వు కాదయ్యా, ఎస్. ఈ ఎస్ నోరు మనం అనుకుంటుంటాం కానీ ఆయన అన్నిటికీ కూడా ఎస్ అంటూనే ఉంటారు. ఆయన భగవంతుడు పిలిచినా పిలవకపోయినా, దైవమని నమ్మినా నమ్మకపోయినా, ఒక ఆదర్శమూర్తిగా మనం గమనించినప్పుడు ఒక పరమాద్భుతమైన ఆదర్శమైన మానవుడిగా మనకు కనపడతాడు. ఒక ఆయనలో ఉండే ఆదర్శ జీవితం, ఆ స్వచ్ఛధర్మ, శాంతి, ప్రేమలు, కూలీ నాలి చేసుకునే పేదలపై ఉన్న వారికి ఉన్న ప్రేమ. ఎందుకంటే ఇదంతాను ఉచిత విద్యను అందించేటువంటిది. కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా విద్య అందించింది. అత్యున్నత ప్రమాణాలలో సాధించింది సత్యసాయి విశ్వవిద్యాలయము, సత్యసాయి విద్యా సంస్థలు మాత్రమే. In these days when education is so expensive, it is only Bhagavan Sri Sathya Baba who offered free education from KG to PG, which is not possible anywhere in the world, all over for that matter. పోయి వైద్యం చూద్దాం, డాక్టర్ గారి దగ్గరైతే మధ్యలో ప్రాణం పోతుంది, పీకు తింటాడా మరి, నానా రకాల బిల్లు. ఆ బిల్లు చాలు పైకి పోవడం. మెడికల్ కేర్ is very expensive today. The very bill is enough to take you to the other planet. అలా ఉన్న సందర్భంలో హార్ట్ ఆపరేషన్స్, కిడ్నీ ఆపరేషన్స్, ఐ ఆపరేషన్స్ ఉచితంగా, సముచితంగా, అద్భుతంగా, ఔషధాలతో సహా, ఆహారంతో సహా అందించేది సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ మాత్రమే ప్రపంచంలో, ఇంకెక్కడా లేదు. అన్ని కౌంటర్లు ఉన్నాయి, బిల్లు కౌంటర్ లేదు సత్యసాయి హాస్పిటల్లో. బిల్లు ఉంటేగా లేదు. అందువల్ల ఆయన ఎవరై ఉంటాడు? ఒక ఆదర్శ మానవుడిగా గుర్తించలేవా? ఒక ఉత్తమ పురుషుడిగా గుర్తించలేవా? ఒక ఆత్మ సేవా పరాయణుడిగా నీకు అర్థం కాదా? మాంసాహారాన్ని సహితము శాకాహారులుగా మార్చిన వాడు సామాన్యుడై ఉంటాడా? జపాన్ వాడి చేత వేదం చెప్పిన వాడు ఎవడై ఉంటాడు? చైనా వాడి చేత వేదం చెప్పించిన వారు ఎవరై ఉంటారు? ప్రపంచంలో నుండి అందరి చేత కూడా సనాతన ధర్మాన్ని గుర్తింపజేసిన వారు ఎవరై ఉంటారో ఆలోచిస్తే మనందరికంటే గొప్పవాడని ఒప్పుకోక తప్పదు. ఆదర్శాన్ని ఉత్తమ మహనీయుడు అనేది ఒప్పుకోక తప్పదు. అయితే మనలో సాధన పెరుగుతున్నప్పుడు వారిలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించగలుగుతాం. భగవద్గీత చిన్న పిల్లాడికి ఇస్తాం, వాడేం చేస్తాడు? ఆడుకుంటాడు. కొద్దిగా పెద్దవాడు అవుతాడు, ఏం చేస్తాడు? కింద పెట్టి దానిపైన కూర్చుంటాడు. ఇంకా పెద్ద అయితే ఏం చేస్తాడు? అప్పుడప్పుడు చదువుతాడు.